రేవంత్ రెడ్డి పాలన అస్తవ్యస్తంగా ఉందని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. కులగణను అడ్డగోలుగా చేసి ప్రజల్లో పరువు పోగొట్టుకుందన్నారు. కాంగ్రెస్ పాలనపై నమ్మకం లేకనే ప్రజలు సర్వేలో పాల్గొనలేదన్నారు. ఇప్పటికైనా సర్వేను శాస్త్రీయంగా చేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలపై ఏ విధంగా పోరాడాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారన్నారు. అందుకే ఈ నెల 19న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారని వివరించారు. మరోవైపు కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని హుజూర్ నగర్ మండలం వేపల సింకారం గ్రామంలో ఉచిత అంబులెన్స్ను జగదీష్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి, పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. జనాభాను తక్కువ చేసుకోవడం అంటే మనం నష్టం చేసుకోవడమే. ఇవాళ ఢిల్లీ నుంచి రావాల్సిన ప్రతి రూపాయి కూడా జనాభా ప్రాతిపదికనే వస్తుంది. జనాభా ఎంత ఉందో ఆ ప్రాతిపదికన వస్తుంది. ఇవాళ దాదాపు 15-20 లక్షల పైగా తక్కువ జనాభాను చూపించి ఈ రాష్ట్రానికి నష్టం చేస్తున్నారు, ద్రోహం చేస్తున్నారు. దాంతోపాటు రేపు పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరగబోయే పరిస్థితి ఉంది. ఆ సందర్భంలో ఉన్నవే తక్కువ ఉన్నాయి, మనకంటే ఇంకా ఉన్న సీట్లు పోయే పరిస్థితి కూడా తీసుకొచ్చిండ్రు. ఈ రకంగా రాష్ట్రానికి ద్రోహం చేసే ప్రమాదం వచ్చింది. రాష్ట్రానికి ద్రోహం చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. వీళ్ళ మూర్ఖత్వంతో ఇది కులగణానికి సంబంధించి ఒక అశాస్త్రీయమైన పద్ధతుల్లో, ఒక మూర్ఖ పద్ధతుల్లో ప్రవర్తించింది ప్రభుత్వం. మరొకసారి కులగణను పూర్తిగా శాస్త్రీయమైన పద్ధతుల్లో, ప్రజలందరికీ విశ్వాసం కలిగించే పద్ధతుల్లో అది నిర్వహించాలి తప్ప ఏదో వాళ్ళ రహస్యాలు తీసుకుంటున్నామనే ఒక అనుమానాన్ని కలిగించే పద్ధతుల్లో 75 రకాల ప్రశ్నలు వేసి వేధిస్తామంటే ఎవరు కూడా ప్రజలు ముందుకు రారు. దాదాపు 15 నెలల పైగా ఈ ప్రభుత్వానికి సమయం ఇచ్చినాం, కొత్త ప్రభుత్వం కాబట్టి. కేసీఆర్ గారు వాస్తవానికి ముందుగా మాకు 6 నెలల వరకు ఓపిక పట్టండి, ఈ ప్రభుత్వం కొత్తది, అనుభవం లేని వాళ్ళు ఉన్నారు, చూద్దాం వాళ్ళు ఎట్లా చేస్తారో, తొందరపడొద్దని చెప్పారు. ఆ తర్వాత సంవత్సరం కూడా ఆగినాం. 15 నెలల కాలం పూర్తయింది. ఈ ప్రభుత్వం అభివృద్ధి వైపు నడిచే పరిస్థితి లేదు, చాలా మూర్ఖంగా పోయి అభివృద్ధి నిరోధక ప్రభుత్వంగా తయారైంది. మరి ఇటువంటి పరిస్థితులలో ప్రజలు మొత్తం కూడా ఎదురు చూస్తున్నారు. ఈ ప్రభుత్వం మారాలన్న కోరిక ప్రజలు కనబడుతుంది. కానీ ప్రజాస్వామిక పద్ధతుల్లో ఉన్న దేశంలో అది సాధ్యం కాదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, మన కర్తవ్యం ఏందనే విషయాన్ని మా శ్రేణులకు నిర్దేశం చేయడానికి 19వ తారీఖు నాడు సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ రోజు మా అధ్యక్షులు కేసీఆర్ గారు అన్ని విషయాలు కూడా చెప్తారు.